తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. సో డైరెక్టర్స్ రెడీగా ఉండండి. ఇంకా పోసాని గారు ఇస్ బ్యాక్. ఐ లవ్ యూ రజా. మీలాగా ఎవరు నమస్కారం చేయరు సార్. గతి లేకనే వేషం వేస్తే ఆర్టిస్టులు అయిపోయా. 10 years లో 100 movies యాజ్ అ రైటర్ గా చేశారు. సినిమా మీద ప్రేమ కంటే ఒక డబ్బుల మీద ప్రేమ. నేల పెంచి నేను టికెట్లు అమ్ముకునేవాడిని. బ్లాక్ లోనా బాయ్ పని కూడా చేశారు కదా. పాట ఉంది, మామ చందమామ. పర్చూరి బ్రదర్స్ దగ్గర నేను ఉన్నా, నాకు అవకాశం ఇస్తారా? పర్చూరి బ్రదర్స్ వెళ్ళగానే ఒక సిగరెట్ బెగ్గయ్యను. నాకు అన్నం పెట్టిన వ్యక్తి బిడ్డను మించి సేవ చేశారు వాడిని. ఇటనేసాడు. ఒక వర్డ్ తప్పినా ఇక్కడే మీకు చెప్తూ కూర్చుకుంటారు. అడుక్కునే పరిస్థితి వచ్చినా వీళ్ళ ఇంటికి గడుపెక్కను నా పుట్టగది. పర్చూరి బ్రదర్స్ మించిన రైటర్ని చేశాడు నన్ను. ఆ లంగం పనులు నాకు తెలియవు. కానీ మనిషి 2 చోట్లకు వెళ్ళకూడదు అంటారు. ఒకటి జైలు, ఒకటి హాస్పిటల్. మీరు 2 ఒకేసారి చూసారు. ఇబ్బంది కలిగిందా సార్? మోసాలు చేశాడు, దేశద్రోహం చేశాడు, అన్నికి ఫెలో అమ్మాయిలు తార్చాడు. నేను ఏ తప్పు చేయకుండా తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు గారి అబ్బాయి కూడా వివిఐపికి ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చా మీరు అన్నట్లుగానే ఒక చాప, ఒక దుండి ఇచ్చి కింద కామన్ గా పెట్టేశారు. భయం వేసిందా? నన్ను కొట్టినా, నన్ను చంపబోయినా ఐ వుడ్ కేర్. జైల్లో ఉన్నన్ని రోజులు ఎవరన్నా ఇబ్బంది పెట్టడం కానీ, కొట్టడం కానీ ఎవడు ఎన్ని చేసినా వచ్చిన తర్వాత జగన్ గారిని కలిసారా? నేనంటే ఆయన పర్సనల్గా ఇష్టం. ఇలాంటి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పాలిటిక్స్ లేవు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, ఎవరైనా మీరు అనుకోండి. బయడేర కృష్ణమురళి వన్ మ్యాన్ ఆర్మీ. మీ పెళ్లి సంబంధాలకి మీరు కొరటాల శివ గారు కలిసి వెళ్ళారు. 17 అనుకుంటా. ఇంటర్ చదువుతున్నాడు అనుకుంటా. పెళ్లి చూపులు అంటే వెళ్దాం పదైద్దరు అన్న. వాడే చూశాడు ముందు, బాగుంది మామయ్య. ఏ హీరోతో కాంబినేషన్ చాలా బాగుంటుంది కంఫర్ట్ గా మీకు? ఏం యాక్టర్ రా, ఎంత బాగుంది టైమింగ్ ఇతని దగ్గర. అది ఎక్స్పెక్ట్ చేయరు. ఖైదీ 150 ఇచ్చేసుకొని కింద కూర్చున్నా, ఖర్చు తీసుకున్నా. నిన్నటి దాకా శిలనైనా. చిరంజీవి గారు పెద్దగా నవ్వారు. అప్పు అంతే. 50 రూపాయలు లేక చచ్చిపోయారంటే అప్పు పుట్టక నాన్న. అవును. అసలు ఏం మిగల్చలా. టాటాకి ఇల్లు మిగిల్చాడు. తర్వాత తెలిసింది మా నాన్న ఎట్లయ్యాడు. కష్టపడి పని చేయాలి. చేసిన డబ్బులు వృధా చేయకూడదు. దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు, ఆగం చేయకూడదు. సో 500 సినిమాలు తీశాను ఫాస్ట్ గా, పెద్ద పెద్ద హీరోస్ తో మంచి స్క్రీన్ షేర్ చేసుకున్నాను, మంచి రోల్స్ చేశాను. ఇప్పుడు చిన్న క్యారెక్టర్స్ చెయ్యాలా వద్దా అని కూడా ఆలోచించాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చే దేనికి ఫలానా వాడితో మనం చేయాలి, నాకేం సంబంధం? నేను ఆర్టిస్ట్ని. డెఫినెట్ గా దిస్ ఈస్ మన మెంటల్ కృష్ణ. ఈయన మన రాజా, ఈయన మన పోసాని, ఈయన మనకు కావాల్సింది. నేను ఎప్పుడు ఎవ్వరిని అన్యాయంగా, అక్రమంగా, అకారణంగా ఎవరిని తోలనాడను. నేను మంచివాడిని ఉండి చచ్చిపోతాడు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ ద గ్రేట్ డైరెక్టర్, రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్ పోసాని కృష్ణమురళి గారు. నమస్తే అండి. సో ఎప్పుడు చూస్తున్నా కానీ చిక్కగా ఉంటుంది మీ నవ్వు. సో అప్పుడేమో ఆపరేషన్ దుర్యోధన, ఇప్పుడేమో ఆపరేషన్ అరుణారెడ్డి. ఎందుకు అరుణారెడ్డి డిఫరెంట్ గా ఉంది? అప్పుడేమో నైటీ కట్టారు, ఇప్పుడేమో చీర కట్టారు. అవును, అది మెంటల్ కృష్ణ. కథలో డిమాండ్ చేయకపోతే చీర కట్టడానికి కానీ, నైటీ వేయటానికి కానీ, అట్లాంటి నేను కథ సహకరించదు. అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అవును. ఇలాంటి వాళ్ళు సినిమా చూశానుకో, ఏంట్రా పోసాని ఫుల్ లాగా అన్నెసరీగా సారీ పెట్టి కట్టుకున్నాడు సినిమాలో. ఓన్లీ క్రేజీ కోసమా? ఓన్లీ 10 మంది జనాల్లో జనం ఆడియన్స్ ఎక్కువ వస్తారు, ఏమైంది? అట్లా చేయలేను. ఈ కథ డిమాండ్ ఉంది, ఎసెన్షియల్ అనమాట. ఇందులో నేను చీర కట్టుకొని రోడ్డు మీద నడవటం, చీర కట్టుకొని ఇంట్లో ఉండటం, చీర కట్టుకొని కోర్టుకి వెళ్ళినా చీర కట్టుకొని వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే, నువ్వు ఆప్తుడు చెప్పొచ్చు కానీ ఆడియన్స్ చూస్తారు కదా, అందుకని ఈ మంత్ ఎండో నెక్స్ట్ మంతో నువ్వు చూడొచ్చు. చూస్తే అప్పుడు నాకే ఫోన్ చేసి చెప్తావు, మురళి శారీ కట్టడం రీజనబుల్లేనయ్యా అని నువ్వు నన్ను అప్రిషియేట్ చేస్తావు. అది అంతే. మెంటల్ కృష్ణ అంతేగా, ఇద్దరు కలపడానికి. అవును, అవును. ఇది అంతకంటే మంచి పర్పస్తో వచ్చిన కథ. ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ నేను విలన్ లాగానే ఉంటా. విలన్ లాగే ఉండి తర్వాత రియలైజ్ అవుతా, మా నాన్నని అన్యాయం చేశారు. మా నాన్న అంటే నాకు హీరో.
హీరో మా నాన్న అంటే మా నాన్న కోసం ఏమైనా చేస్తా. అలాంటి మా నాన్నని అన్యాయం చేశారని చెప్పి అతను ఏమీ తెలియక మూర్ఖంగా కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తా. దాని పర్యవసానంతోనే ఈ శారీ ఇవ్వటం. పోసాని గారు, ఇప్పుడు చీర కట్టడం ఒక టాస్క్ అయితే, చీర కట్టిన తర్వాత కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. అంటే ఒక అమ్మాయి లాగా, ఒక లేడీ లాగా, ఆ హావభావాలు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ నడక, ఆ ఫేస్లో ఎస్పెషల్లీ ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ క్యూట్ ఉంటాయి. అవన్నీ ఎలా ట్రై చేస్తారా మిర్రర్ ముందే, లేకపోతే? నాకు ఆటోమేటిక్ వస్తుంది. నేను ఎప్పుడు రోషన్ ఎప్పుడు నేను రిహార్సల్ చేసుకోను, అర్థం చూసుకోను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను 7th క్లాస్ చదువుకున్న రోజుల్లో కూడా నేను స్కూల్లో బెస్ట్ కమెడియన్ని, తెలియకుండానే ఎందుకో వచ్చింది అది. ఆ తర్వాత యూనివర్సిటీలో కూడా బెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చా. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఉత్తమ నంది అవార్డు వచ్చింది నాకు. ఇప్పుడు నువ్వే ఎలా చెయ్యి, నేను ఒక వేషం ఇచ్చాను, ఆ వేషం ఇప్పుడే చెయ్యి అంటే అప్పుడే చేస్తా. ఓకే, ఓని అడుగుతా ఏం చేయాలి. ఆ క్యారెక్టరు కింద బడి దొర్లుతూ ఏడుస్తూ నాతో సారీ చెప్పాలి, నువ్వు సారీ చెప్పాలి అంటే అలాగా అని అదే చేస్తా. ఓకే, నువ్వు ఏ వేషం ఇస్తే అదే చేస్తాను రోషన్. ఓకే, నేను హీరో వేషం కానీ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇటు కావాలి, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కానీ అది కాదు. బాగా వెదవా, ఇది కుళ్ళిపోయినాడు మీద పడిపోయినాడు గోక్కుంటా అన్నీ చేస్తా, రీజనబుల్గా చేస్తా. అదైతే నాకు నవరసాలు పండిస్తారు కదా మీరు బాగా. అన్ని ఏదైనా చేస్తా. ఒక్కొక్క రసం చేద్దాం వల్ల లైవ్ లో మీ యాక్టింగ్ ఎప్పుడు నేను చూడలేదు. అంటే ఎవరు ఏమీ తెలియని వాడు నా ముందు ఉంటే ఏమైనా చేస్తా. అన్నీ తెలిసిన వాడు ఆయన ముందు ఇప్పుడు ఉంటే నేను చేయలేరు. కాబట్టి ఇప్పుడు సినిమా చేసి అప్పుడు రోషన్ నేను పిలుస్తా, రోషన్ మీరు వచ్చి ఇదిగో ఈ నవరసాలు అన్నప్పుడు చూపిస్తా. కానీ ఇప్పుడు ఆపరేషన్ అరుణారెడ్డిలో కనీసం ఎలా నడిచారు, ఎలా మాట్లాడారో ఊరికే అసలు మామూలుగా అంటే చెప్పమంటావా? అంటే అందులో డైలాగ్ ఉంది చెప్తా. నేను కోర్టుకి వెళ్తా, కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి గారు చూస్తాను, నన్ను ఇంకా చూసి నేను శారీతో ఉన్నా పెట్టుకొని ఉంటే మీరు శారీస్టా అన్నారు. లేదండి హ్యూమన్ బీయింగ్ని అన్న, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ని. శారీ ఎందుకు కట్టారు? శారీ కడితే తప్పే ఉంది సార్. ఇప్పుడు ఐటీ కంపెనీకి వెళ్ళండి సార్, ఎంప్లాయీస్ బయటకు వస్తుంటే లేడీస్ చాలామంది షర్టు ప్యాంటుతో ఉంటారు. మరి వాళ్ళని ఆడవాళ్ళు షర్టు ప్యాంటు వేసుకుంటారేంటి అని ఎవరు అడగరు కదా సార్. ఓకే, మరి నేను చీర కడితే మీరు ఎందుకు అడుగుతారు సార్ అంటే నేను నా ఇష్టం కట్టుకున్నా. అంటే నేను ఆడదానండి కాదు, నాకు చీర ఇష్టం, నేను కట్టుకున్నా. ఆ పర్పస్ వేరే. ఓకే, వచ్చానుకో ఎట్లా వస్తాను, ఈ శారీ ఉందనుకో ఇది పెట్టుకుంటే నేను ఎట్లా మామూలుగా వెళ్ళిపోతా. అంటే చీర కట్టుకుంటే ఆడమ్మాయి లాగానే బిహేవ్ చేయాలనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, నాకు ఆటోమేటిక్గా వస్తుంది. మీకు చూపిస్తాను, మీకు మీ ప్రివ్యూ కావాలంటే అక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ వాకింగ్తో వస్తా. అది చూడండి, మీకు వెనక నుంచి చూస్తే మీరు నేను ఆడదాని దగ్గర ఉన్నానంటారు, తిరిగి చూస్తే ఓ పోసానే అనుకుంటారు. గడ్డం మీసాలు అలానే ఉంచారా? గడ్డం ఉంటుంది, మెట్లకి ఇష్టం అంతేగా. గడ్డం ఉంటుంది. అది ఏ క్యారెక్టర్ అని మీరు చెప్పండి. ఇలాగే ఉంటా. ఇప్పుడు సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ గడ్డమే ఉంచుకున్నా, ఫుల్ పెట్టుకోవచ్చు, అందులో ఉంది పోలీస్ స్టేట్ కూడా ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు అని. ఫుల్ హ్యాండ్ పెట్టుకొని టెంపర్లో చేశా. అవును, దానికి ఉత్తమ క్యారెక్టర్ నంది అవార్డు వచ్చింది. అందుకని మీరు ఏమి చెప్పినా అది చేస్తా. అది ఎత్తుక్కోను, ఎడ కూర్చొని కాళ్ళు పట్టుకొని ఆడవటం అట్లా ఉండనుకో, నేను ఆ వేషమే చూస్తా. రోషన్ వచ్చాడు, రోషన్ నేను ఒకసారి ఏమోయ్ రోషన్ అన్నాను. తర్వాత ఎవరు చెప్పారు, ఏమయ్యా ఏమోయ్ అంటావా రోషన్ని, అంత పెద్ద జర్నలిస్ట్ని పట్టుకొని అంటే నేను అన్నానా అని క్షమించమని నీ కాళ్ళు పట్టుకుంటే పర్ఫెక్ట్గా పట్టుకుంటా. అంటే ఏమవుద్దులేవయ్యా అని లైఫ్లో అలాగే ఉంటా, సినిమాలో అలాగే ఉంటా. గొప్ప గొప్ప ఆర్టిస్టులు సార్ చెప్పాలంటే కొంతమంది సాహసం చేయడానికి భయపడతారు.
ఎస్పెషల్లీ ఈ లేడీ క్యారెక్టర్కి. అవును చూసుకుంటే మనం పాత రోజుల నుంచి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు గొప్ప గొప్ప వాళ్ళు కూడా చేశారు. కానీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు కొంచెం కూడా సాహసం చేయలేకపోయారు, క్యారెక్టర్ డిమాండ్ చేసినా కూడా. తర్వాత చూస్తే లారెన్స్ గారు కాంచనాలో వేసిన క్యారెక్టర్ ని మర్చిపోలేము. అవును, అదే సినిమాలో శరత్ కుమార్ గారు అంత బాడీ పెట్టుకొని అవును, ఆయన నిజంగా క్యారెక్టర్ ని పండించేశారని చెప్పుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మీ శారీ కట్టుడు, మీ యాక్టింగ్ అవన్నీ చూస్తే మళ్ళీ కొన్నాళ్ళు మీరు గుర్తొస్తారేమో అసలు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు హీరోలు చీర కట్టుకోవడానికి ఇష్టపడరని. అంటే క్యారెక్టర్ లో కొంచెం ఏదైనా డిమాండ్ చేస్తే అంటున్నాను నేను. కాదు, ఇష్టపడరు కొన్ని అనుకున్నారు కదా. నిజంగా నువ్వు చెప్పింది 100% నిజం. ఇప్పుడు రెమో ఉంది సార్, అబ్బాయి శివకార్తిక్ చేశాడు తమిళ్లో, అది ఎవరైనా ఇక్కడ చేయగలరా? అవును, నర్స్ క్యారెక్టర్ వేశాడు, మీరు చూసారు లేదు? చూసా, మెంటల్ ఇష్టం ఉంది కదా. నా కథ కాదు అది, ఒక హీరో కథ. ఎవరంటే తొట్టంపూడి వేణు హీరో, తెలుసు కదా. అవునవునవును, అతని కోసం రాసిన కథ రాసి అతని కోసం పెడితే నేను కథ చెప్తే బాగుంది మురళి గారు, నైటీ నేను వేయలేను అన్న, వెయిటీ నేను చేయనన్నాడు. నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పా, ఏమండి మరి హీరో గారు నైటీ వేయరంట, నైటీ లేకపోతే కథ మరి ప్రాబ్లం అయిపోయింది కదా, ఎట్లా ఆపేద్దామా అన్న. ఎందుకు ఆపేయటం, మీరే చేయండి అన్నాడు. నేను ఎందుకు చేస్తాను, సార్ క్యారెక్టర్ మీకోసం రాసుకోలేదు, మెంటల్ కృష్ణ. ఓకే, రాసిన తర్వాత తొట్టంపూడి వేణుకి, ఎందుకంటే వేణు మంచి హైట్ ఉంటాడు, వాకింగ్ స్టైల్ బాగుంటుంది, అలాంటిది ఈ నైటీ వేస్తే అంత లాంగ్లో చాలా బాగుంటాడు అని అనుకున్నాం. ఓకే, అతనికి ఇష్టం లేదు నైటీ వేయటం. అందుకని ప్రొడ్యూసర్ ఏమన్నా అంటే మీరే వేసేయండి సినిమా హీరోగా అన్నాడు. అయ్యో హీరోగా నేనేం వేస్తాను సార్ అంటే, సార్ నేను బిజినెస్ కోసం రాలే, ఓన్గా నేనే రిలీజ్ చేస్తా, పోతే పోనివ్వండి అంటే. అది ఫస్ట్ మార్నింగ్ షోకే మా డబ్బులు వచ్చేసినాయి. 30 సెంటర్లో 50 రోజులు అడిగింది. ఓకే, అది అంత మంచి హిట్ అయ్యింది. నైటీ వేసినంత మాత్రాన, చీర వేసుకున్నంత మాత్రాన ఆడదు. ఇందులో చీర కట్టే కదా, అది కథ డిమాండ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరంటే మిమ్మల్ని హీరోకి పెట్టాలంటే, హీరోలో ఒకసారి మీరు ఫ్రాక్ వేయాలి, బ్యాడ్మింటన్ లేడీ ఉంటారు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు గర్ల్స్, అలాంటి డ్రెస్తో మిగతా క్యారెక్టర్ అంతా మీ హీరోనే కదా, ఇది హీరోని లవ్ కోసం అట్లా మీరు పెట్టుకుంటారు అని మేము అడుగుతాం, డిమాండ్ కాకుండా రిక్వెస్ట్గా. ఇప్పుడు నువ్వు నో అన్నావు అనుకో, మంచి కథ పోయింది అని బాధపడతాం అంతే. అంటే మిగతా అంతా బాగా చేస్తారు, ఇది కూడా బాగా చేస్తారు కదా. ఆ క్యారెక్టర్ ఉండేది 5-10 మినిట్స్ అయినా కానీ పండేది అక్కడే. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పరాజుగా అల్లు అర్జున్ చూసిన దానికి, అవును, ఒక్కసారిగా గెటప్ లో వచ్చి చూసిన దానికి కట్టాడు. గ్రేట్. అసలుకి కొన్ని క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తాయి.